గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన రామాయణ విశేషాలు చెప్పుకుంటున్నాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామి. సుమద్ధద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 28 భాగాలుగా బాలకాండం చెప్పుకున్నాం. 29వ భాగం చెప్పుకున్నాం. విష్ణుమూర్తి దశరథ మహారాజుకు జన్మించాలని కోరుకున్నాడు. అక్కడ ఆయన దశరథుడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. అక్కడ అగ్నిహోత్రంలో నుండి సాటి లేని కాంతి కలిగి గొప్ప బల పరాక్రమాలతో నల్లటి ఆకృతితో ఎర్రటి వస్త్రం ధరించి ఎర్రటి ముఖం కలిగి బేరీ ధ్వనికి సమానమైన ధ్వని కలిగి చిక్కనై సింహపు వెంట్రుకల ఓలే కేశములు మీసములు, సింహపు వెంట్రుకలు లాంటి కేశాలట, మీసాలు కూడా, తల వెంట్రుకలు కూడా. కేశాలంటే తల వెంట్రుకలు. ఇలాంటి లక్షణాలతో దివ్యమైన అలంకారాలు ధరించి పెద్ద పర్వతంలాగా ఎత్తుగా ఉండి గర్వించిన పులిలాగా భయంకరంగా ఉండి సూర్య తేజస్సుతో ప్రజ్వరిల్లే అగ్నిశిఖలాగా ప్రకాశించే ఒక మహాభూతం అందులో నుంచి వచ్చింది. యజ్ఞంలోంచి చేతిలో పాయసం పాత్ర, అది వెండి మూత. దానికి ఇదేమి ఇంద్రజాలమా అని అందరూ అనుకున్నారు. ఇలా అగ్ని నుండి వెలువడిన భూతం దశరథ మహారాజును చూచి, రాజా, నేను ప్రజాపతి పంపున వచ్చానయ్యా. ఎవరు ప్రజాపతి? బ్రహ్మ. నన్ను పురుషుడిగా తెలుసుకో. అప్పుడు రాజు ఆ భూతానికి ప్రణామం చేసి, నీకు స్వాగతం, ఏం చేయాలి నీకు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ భూతం, రాజా, అశ్వమేధంతో నువ్వు దేవతలను అర్చిస్తున్నావు కదా, దానివల్ల నీకు ఈ పాయసం లభించిందయ్యా. మరి ఈ పాయస పాత్ర విష్ణువుచే నిర్మించబడింది. ఇది సంతానాన్ని ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. దీన్ని తీసుకో. ఈ పాయసము నీ భార్యలకు తినిపించు. నీ భార్యలందు నీకు పుత్రులు కలుగుతారు. వెంటనే రాజు ఆ పాత్రను గ్రహించాడు. ఆ తర్వాత ఆ భూతానికి ప్రణామం చేసి ప్రమాణంతో భద్రుడై అతని ప్రదక్షిణ కూడా చేశాడు వచ్చిన భూతానికి. ఆ తర్వాత ధనాన్ని సంపాదించిన పేదవాడిలాగా ఎంతో ఆనందించాడు. తన పని ముగించుకొని ఆ భూతం అంతర్ధానం అయిపోయింది. దశరథుడు అంతఃపురంలో ప్రవేశించి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి, ఒక పావు భాగం సుమిత్రకు, మిగతాది మిగిలింది పావు భాగం కైకేయికి ఇచ్చాడు. ఇక్కడ మనం ఆపుతాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.